నమస్కారం, వెల్కమ్ టు స్టార్ మహిళ 1800+. స్టార్ మహిళ కార్యక్రమం అంటే ఇష్టపడే ప్రేక్షకులారా, మేము సిద్ధంగా ఉన్నాం మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి. మరి ఈ రోజు వచ్చిన పార్టిసిపెంట్స్ ఎవరో కనుక్కుందాం ఆలస్యం చేయకుండా. నా పేరు సుష్మా, నేను వరంగల్ నుంచి వచ్చాను. సిజీ సొల్యూషన్స్ లో వర్క్ చేస్తాను. ఓకే అండి, వెల్కమ్. హాయ్ సుమా. హాయ్. పేరు చెప్పారు కదా, ఈశ్వరి. నేను చింతల నుంచి వచ్చాను. టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తాను. ఓకే అండి. హాయ్ సుమా. హాయ్. నా పేరు సుష్మా, నేను నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కామారెడ్డి నుంచి వచ్చాను. నేను ఏడీపీ ప్రైవేట్ లిమిటెడ్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను. ఓకే, కానీ 10 ఏళ్లలో ఎంత డిఫరెన్స్ వచ్చింది కదా మన వర్కింగ్ సెక్టర్ లో. ఒకప్పుడు ఏంటంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ లేడీస్ అడిగితే ఏం చేస్తున్నారు అంటే హౌస్ వైఫ్ గా ఉన్నాము అనేవాళ్ళు. అది తప్పేమీ కాదు, కానీ ఇప్పుడు ఇంకా చాలా ఫ్రీడమ్ వచ్చింది, ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చింది, చాలా మంది ఉద్యోగాలు చేస్తున్నారు. ముఖ్యంగా ఒకప్పుడు ఉద్యోగాలు అంటే కేవలం టీచర్ గానో లేదంటే ఒక బ్యాంక్ లో మాత్రమే పరిమితం అయ్యేది. ఇప్పుడు డిఫరెంట్ సెక్టర్స్ లో వర్క్ చేస్తున్నారు. దట్స్ అ వెరీ నైస్ థింగ్. హాయ్ సుమా. నా పేరు ప్రియాంక, నేను ఖమ్మం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుంచి వచ్చాను. నేను హెచ్సిఎల్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తాను. ఓకే అండి. నా పేరు ఐశ్వర్య, నేను చింతల నుంచి వస్తున్నాను. లైలా కాలేజ్ లో డిగ్రీ చేస్తాను. ఓకే. హాయ్ సుమా. హాయ్. నా పేరు హారతి, నేను బెంగళూరు నుంచి వచ్చాను. నేను క్వాల్కమ్ లో హార్డ్వేర్ ప్రొఫెషనల్ గా. ఓకే, సో ఈ 6గురిలోంచి ఎవరు విన్ అవుతారో చూద్దాం. స్టార్ మహిళలో మన మొట్టమొదటి రౌండ్ పట్టుకోండి, చూద్దాం. సరే ఎవరికి స్టార్ కార్డ్ వచ్చిందో చూద్దాం. పి సుష్మా రండి. Zita, Vita, Sheila, Mala, Pere, Yedeina, Ada Ure, Yedeina. ఓకే సుష్మా, కంగ్రాచులేషన్స్. మీకు స్టార్ వచ్చింది అంటే మీకు 20 పాయింట్స్ వచ్చేసినట్టే. ఇక మీరేమైనా మాకు ఒక జోక్ కానీ పొడుపు కథ కానీ ఏమైనా వినిపిస్తారా? లాస్ట్ కే క్వశ్చన్ అడగండి. ఒక కామెడీ రైటర్ ఉన్నారు. సడన్ గా కామెడీ మానేసి ట్రాజడీ రాయడం నేర్చుకున్నారు. ఎందుకని? ఒక కామెడీ రైటర్ ఉన్నారు, కానీ ఆయన కామెడీ రాయడం మానేసి ట్రాజడీ రాయడం మొదలు పెట్టారు. ఎందుకంటే ఆయనకి పెళ్ళయింది కాబట్టి. సరే, వీళ్ళందరికీ ఏమొచ్చిందో చూద్దాం. సుమ గారు, మీకు ఆ విషయం చెప్పాలి. అమ్మాయి 20 పాయింట్స్ విన్ అయింది కదా, తనకి ఏదో ఒకటి ఉండాలి కదా. తనకి ఒక ఏమంటారు, ఎవరికి లేనిది ఒక స్పెషల్ ఐటమ్ ఉందన్నమాట. నేను మీకు చేసి చూపిస్తాను, మీరు తనకు చేసి చూపించాలి. అలాగేనా? తనకి ఇలా టచ్ చేస్తే చాలా అమ్మాయి ఇంకా డాన్స్ చేస్తుంది. పాట పెట్టక్కర్లేదు, అమ్మాయి డాన్స్ చేయలేదు. దానికి పనిష్మెంట్. మేమిద్దరమే సరిపోవట్లేదు, రండి. డాన్స్ కనిపించట్లేదు, కొంచెం మీరు మీ ప్లేస్ లోనే ఉండండి. మీరు మీ ప్లేస్ లో ఉండండి, నేను ఆడుకోండి. ఇక్కడ రండి. స్పెషల్ డాన్స్ రెడీ. స్టెప్ నంబర్ 1, స్టెప్ నంబర్ 2, స్టెప్ నంబర్ 3, స్టెప్ నంబర్ 1 and 2. ఇప్పుడు 2 కలిపి, ఓకేనా? స్టెప్ నంబర్ 3 and 4, స్టెప్ నంబర్ 5 and 6, స్టెప్ 10. సో డాన్స్ రాని వాళ్ళకి ఇలా కూడా మనం స్టెప్పులు నేర్పించచ్చు. అబ్బా, వాట్ అన్ ఐడియా. మీరు రండి, ఇంకా నేనేం చేయనులేండి. పంజరం దింపండి. పదండి. Okay, ready? 1, 2, 3, go.
పాయింట్లు. హారతి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఒక క్వశ్చన్ అడుగుదాం అంటున్నా. అడగండి. జైలర్ ఎప్పుడు ఆశ్చర్యపోతాడు? అసలు నేను ఇప్పుడు ఆన్సర్ చెప్తే నువ్వు ఆశ్చర్యపోతావు చూడు. అసలు ఆ ఖైదీ నాకు ఒక ఫ్యాన్సీ నంబర్ ఇవ్వండి సార్ అని అడిగినప్పుడు అసలు అన్ని నంబర్స్ లోనూ ఈ మధ్య ఫ్యాన్సీ నంబర్స్ కావాలని అడుగుతూ ఉన్నారు కదా. మొబైల్ నంబర్స్ లో ఫ్యాన్సీ నంబర్ కావాలంటారు, కార్ నంబర్ లో ఫ్యాన్సీ నంబర్ కావాలంటారు, ఇంటి నంబర్ లో కూడా ఫ్యాన్సీ నంబర్ కావాలని అడుగుతారు. అలాగే ఖైదీ కూడా పాపం ఇదే అడుగుతున్నాడు. ఖైదీలు ఏమిటి, మెంటల్ హాస్పిటల్లో పేషెంట్లు కూడా అడుగుతున్నారంట ఐ వాంట్ వన్ ఫ్యాన్సీ నంబర్ యా అని. ఆ పేషెంట్ ఎవరు అంటే ఫ్యాన్సీ నంబర్లు ఎక్కువగా అడిగి పిచ్చోడైనటువంటి పేషెంట్. రెడీ 1 2 3 గో. ఓకే ఐశ్వర్య మీకు 12 పాయింట్స్. ఒక క్వశ్చన్ అడిగా. అడగండి. డాక్టర్ మన ఇంట్లో అద్దెకి ఉంటే ఏమొస్తుంది? అద్దెస్తుంది. కరెక్ట్. కరెక్టా? ఏంటో నేను ఇవాళ అన్ని కరెక్ట్ చెప్పేస్తున్నాను. థ్యాంక్ యూ వెళ్ళండి. రెడీ 1 2 3 గో. ఈశ్వరికి 14 పాయింట్స్. ఎగ్జామ్ లో మ్యాథ్స్ ఎగ్జామ్ అయింది. స్టూడెంట్ ని టీచర్ వచ్చి మ్యాథ్స్ ఎగ్జామ్ ఎలా ఉంది, పేపర్ ఎలా ఉంది, మార్క్స్ ఎలా వస్తాయి అని అడిగారు. దానికి స్టూడెంట్ ఆన్సర్ ఏమై ఉంటుంది? మీ పేపర్ ఎలా ఉందో నా మార్క్స్ కూడా అలాగే ఉందంట. కాదు, కొంచెం డిఫరెంట్ గా ఆలోచించండి. మ్యాథ్స్ సబ్జెక్ట్ కదా, మ్యాథ్స్ లాగా ఆలోచించండి. క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది, మార్క్స్ ఎలా వస్తాయి? If A is equal to B and B is equal to C, then A is equal to C. మరి ఆ స్టేజ్ స్టూడెంట్ కాదు, చిన్న పిల్లడు. అయితే చెప్పి ఇంకో ట్రైల్. వద్దులే చెప్పేసి. ఇంకో ట్రైల్ వద్దు చెప్పి. క్వశ్చన్ పేపర్ రెక్టాంగిల్ గా ఉంది, మార్క్స్ సర్కిల్ లో వస్తాయి అని చెప్తాడు స్టూడెంట్. మ్యాథ్స్ ఎగ్జామ్ కదా, అంటే వాడి గుండు సున్నా వస్తుంది అనమాట. ఓకే థ్యాంక్ యూ. ఓకే రెడీ 1 2 3 గో. ప్రియాంకకి 16 పాయింట్స్ అండ్ సుష్మాకి 18 పాయింట్స్. జీకే క్వశ్చన్. జీకే ఓకే. T20 లో ఎక్కువ రన్స్ చేసేది ఎవరు? T20 మ్యాచెస్ లో T20 మ్యాచెస్ లో ఎక్కువ రన్స్ చేసేది ఎవరు? ఎక్కువ రన్స్ చేసేది ఎవరు? యా, బ్యాట్స్మెన్, క్రికెటర్. yes it is cricketers.
అంతేనా? అంతే జీకే అన్నింది అంతే మరి. నేను పేర్లు ఆలోచిస్తున్నా, ధోనీలు వాళ్ళందరి పేర్లు, మనకేమో అంతగా నాలెడ్జ్ లేదు కదా అని. ఓకే, మీరు అడగండి. హైటెక్ పెళ్లి పత్రికల్లో పెళ్లికి రమ్మని ఎలా పిలుస్తారు? హైటెక్ పెళ్లి పత్రికలు ఎక్కడ పంచుతారు అసలు? ఫేస్బుక్ లోనే అప్డేట్ ఒకవేళ పంచితే ఎలా పిలుస్తారు? పెళ్లికి రమ్మని ఎలా పిలుస్తారు? ఈ మధ్య కాలంలో ఎలా పిలుస్తున్నారు తెలియదు, చెప్పి. ఇంటర్నెట్ లో పెళ్లికి రండి, పెళ్లి చూడండి, కొరియర్ లో గిఫ్ట్ పంపండి. కరెక్టే, ఫ్యూచర్ లో ఇలా కూడా జరుగుతుందేమో. ఆల్రెడీ ఇలా పెళ్లిళ్ళు జరుగుతున్నాయంట, నెట్ లో చూసుకుంటున్నారు చాలా మంది. పెళ్లిళ్ళు రాలేని వాళ్ళు అక్కడ పెట్టేసి స్కైప్ అది అమెరికాలో అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడ ఉండే పెళ్లిళ్ళు చూసుకుంటున్నారు. అలాగే గిఫ్ట్లు కూడా పంపిస్తారు. మొత్తం అలానే అయిపోతాయి. అంటే ఇక గిఫ్ట్లు కూడా ఇవ్వడం అనేది ఉండదు మనకి. ఫోన్ లో వాటిలో స్మైలీలు, పువ్వులు, గిఫ్ట్లు ఉన్నాయి కదా. గిఫ్ట్ పంపించావా అంటే ఇప్పుడే వాట్సాప్ లో ఒకటి పంపించా, తీసుకో 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 నువ్వు అనుకోవాలి అంతే. ఓకే, థ్యాంక్ యూ. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన నెక్స్ట్ రౌండ్ తారా హుషార్. ముందుగా ఒక సాంగ్. ఈశ్వరి అండ్ ప్రియాంకకి చప్పట్లు. ఏంటో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారే బయట కూడా మహా సాఫ్ట్ అమ్మా. ఏదో కొత్త గొప్ప చేసేసి అలా తప్పుకుంటే హార్డ్వేర్ మొత్తం మనమే. నిజమే, మీరు సాఫ్ట్వేర్ చూసారుగా, మేము ఫుల్ హార్డ్వేర్. క్వశ్చన్, ఈ పాట ఏ సినిమాలోది? ప్రియాంక. హ్యాపీ మూవీ. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్ వినండి. ఆడపిల్లను వదిలేసా, అడ్డంగా నరికేస్తా, మేకింగ్ వీడియో చూడలే. కేవీ రెడ్డి గారి సినిమా పేరు చెప్పమంటే కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. పోనీ కేఎస్ఆర్ దాస్ సినిమా పేరు చెప్పు. పండండి కాపురం. పన్నెండు కాపురం. అది తీసింది లక్ష్మీ దీపక్. ఎంత సినిమా నాలెడ్జ్ ఉందండి భయ్యా మీకు? ఇంకా ఉంది. ఇంకా ఉందా? ఫస్ట్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు తీసుకున్న తెలుగు సినిమా ప్రముఖుడు ఎవరు? డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు. కరెక్ట్ ఆన్సర్ చెప్పిన కొడతారా? రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు కొట్టాను. నాగేశ్వరరావు గారికి 1990లో వచ్చింది. 1974లోనే బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి గారికి వచ్చింది. ఆయన ఎవరు? బిఎన్ రెడ్డి గారు. బిఎన్ రెడ్డి అనే బిల్డర్ ఉన్నాడని తెలుసు కానీ డైరెక్టర్ ఉన్నాడని తెలియదు సోదరా. వీడి గురించి మీ హెల్త్ పాటు చేసుకోండి. రండి, మ్యామ్, మూడో ప్రశ్న కదా. మ్యామ్, టేక్ ఇట్ ఈజీ మ్యామ్. సరే,
ఓకే, మీ క్వశ్చన్ 1974లో మొట్టమొదటి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సొంతం చేసుకున్న తెలుగువాడు ఎవరు? హారతి. బిఎన్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. వారి దేవుడో దేవుడో ఏ పిల్లగాడే మిల్లీమీటర్ అయినా వదలకుండా దిల్లో నిండినాడే కళ్ళల్లోన కత్తుల్లోన తీవ్రవాదిలా మాటల్లోన మత్తుల్లోన మంత్రవాదిలా పరేషాను చేస్తున్నాడిలా పట్టుకో నోటికొచ్చిన పాటేదో పాడే 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 ఒంటికొచ్చిన డాన్స్ ఏదో చేసే చేసేరో చేతి కందిన డ్రింక్ ఏదో తాగే 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 లోకమంతా ఉయ్యాలే ఊగే ఊగేరో Come on, come on, let's chill and thrill and kill it now. Come on, be checking cheddar room. It's time to party now. It's time to party now. Rave oh pilla. It's time to party now. Cheddar mola. It's time to party now. Rave oh pilla. Manakante goppola Tata Birla. It's time to party. It's time to party. మైక్రోవేవ్ మంటలాగా సైలెంట్ ఫైర్ నేను నువ్వు కొంచెం మనసిచ్చావు టాలెంటే చూపిస్తాను అమ్మాయి అమ్మాయి తొలి చూపుగా ఇంతటి ఫాలోయింగ్ ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ రావే ఓ పిల్ల ఇట్స్ టైమ్ టు పార్టీ నౌ చేద్దా పోలా థ్యాంక్ యూ ఐశ్వర్య, ఎస్ సుష్మా అండ్ ఈశ్వరి. అండ్ ద క్వశ్చన్, మీరు విన్న ఈ పాటలో ఉన్న హీరో ఎవరు? ప్రియాంక. పవన్ కళ్యాణ్. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. సో ఈ రౌండ్ ఫినిష్ అయిపోయింది. స్కోర్స్ చూద్దామా? మీరు కూడా రావాలనుకుంటున్నారా స్టార్ మహిళకి? హజ్జా అయితే తొందరగా SMS పంపించండి. SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వెళ్ళాయరా. వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే ఓ ఏ అమ్మాయి వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే మంత్రమే తోవేసావే మనసునే తూవేసావే ఏ అమ్మాయి వచ్చేసావే నన్ను మైకంలో ముంచేసావే మంత్రమే తోవేసావే. మగధీర సినిమా డైరెక్టర్ ఎవరు? రాజ్మౌళి. కరెక్ట్ ఆన్సర్, తీసుకోండి 6 పాయింట్లు. ప్రియాంక దగ్గర 3 పాయింట్స్, పి సుష్మా దగ్గర 3 పాయింట్స్. అనాది కాలం నుంచి ప్రజలు సుఖంగా జీవించడానికి చేసిన కృషి గురించి వివరించేది ఏమిటి? దాన్ని ఏమంటారు? మనం చదువుతాం. హిస్టరీ. తెలుగులో చరిత్ర. ఓకే, తీసుకోండి 6 పాయింట్లు. హార్టీ 2 పాయింట్స్. అయితే సుష్మా 3 పాయింట్స్, ఐశ్వర్య 1 పాయింట్. గల 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 అంటూ మనసే గల 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 గాలోకి ఎగిసే మాయో ఓ అమ్మాయో ఆగమంటే ఆగిపోదే దాగమంటే దాగిపోదే ఉన్న చోట ఉండ నీదే నిన్ను వీడి. దేశముదురు సినిమాలో హీరోయిన్ ఎవరు? హన్సిక. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు.
అక్కడ 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 వెనక 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 వెనక. ఈశ్వరి 3, ప్రియాంక 3. పుష్ప దగ్గర కూడా ఉన్నాయి, అక్కడ కూడా ఉన్నాయి. మానవుడు నిప్పుని ఏ యుగంలో కనిపెట్టాడు? మంట యుగంలో. ఆప్షన్స్. ఏ మధ్యశిలా యుగంలో, బి పాతరాతి యుగంలో. పాతరాతి యుగం. కాదు, మధ్యశిలా యుగంలో. మా పాయింట్ సేఫ్, మా పాయింట్ సేఫ్. అందరం చదువుకున్నాం కదా, మిడిల్ స్టోన్ ఏజా. ఇట్లా ఇట్లా రాళ్ళు రాళ్ళు రెండు కొట్టి 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 కనిపెట్టాడు అనమాట. రండి. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, ఈ అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్ర జన. ఊ అంటే ఉంగాపురం, ఊ అంటే ఊగే జనం, ఏ అంటే ఎత్తు పల్లం, యాలమెసి వాలుతారు కుర్రాకుల్లో. పాలకొల్లు చేరినప్పుడే పిల్లడు బయటదారుడెక్కువాయరు. గుండె జారి గల్లంతయిందే సినిమా ప్రకారం బంగారం అని నితిన్ ఎవరిని పిలుచుకున్నాడు? ఆప్షన్స్. ఏ జెనీలియా, బి నిత్యా మేనన్. జెనీలియా. కాదు, ఈ అమ్మాయి పాపం ఈ కాలంలో ఉండాల్సిన ఆడపిల్లేనా? నిత్యా మేనన్ పిలుచుకున్నాడు. సెకండ్ క్వశ్చన్, శరీర అంగాలలో తొలిసారిగా దేని మార్పిడి జరిగింది? ఆప్షన్స్. ఏ గుండె, బి కిడ్నీ. గుండె. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు తీసుకోండి. వెనక 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 వెనక. ప్రియాంక 3 points. కానీ ప్రకృతిలో ఉండేటువంటి విచిత్రం ఏమిటో చూసారా? మెడికల్ సైన్స్ ప్రకృతి రెండు ఒకటే రకంగా ఫస్ట్ మార్పిడిలు జరిగాయి. ఫస్ట్ గుండె ఇచ్చిపుచ్చుకున్నారు, జనరల్ గా మనసు ఇచ్చిపుచ్చుకోవడం అనమాట. ఆ తర్వాత మెడికల్ టర్మినాలజీలో కూడా ఫస్ట్ ట్రాన్స్ప్లాంట్ జరిగింది గుండెకే. ఎవరికైనా ఎప్పుడైనా ఫస్ట్ నేను నీ కిడ్నీ ఇస్తున్నాను అన్నారా? సో ఫస్ట్ గుండె ఇచ్చారు, ప్రేమించారు, మనసు ఇచ్చారు, గుండె ఇచ్చారు. ప్రకృతి, అసలు ప్రకృతి. మా ఇంటికొచ్చి మాయ చేసావు, ఎల్లా నా లోపలే ఈ గోల పెంచావు, ఎల్లా నా దారినిట్ట మార్చి వేసావు, ఎల్లా నీ దారిలోకి తీసుకొచ్చావు. రామయ్య వస్తావయ్య సినిమాలో హీరోయిన్లు ఎవరు? కాజల్, సమంత. రామయ్య వస్తావయ్య కాన్ఫిడెంటా? రాంగ్ ఆన్సర్. శృతి హాసన్, సమంత. బృందావనం సినిమాలో సమంత, కాజల్. సెకండ్ క్వశ్చన్, సతీ సావిత్రి భర్త పేరు ఏమిటి? మీకు పెళ్ళయిందా? కాలేదా? అయితే మీరు చెప్పొచ్చు, ఎందుకంటే పరమ పతివ్రత అయిన నేను వేరే పరపురుషుల పేర్లు చెప్పకూడదు, మీరే చెప్పుకోండి. ఆప్షన్స్. ఎలా చెప్పని నోటితో? ఓకే, సతీ సావిత్రి వాళ్ళ భర్త పేరేమిటి అన్నదానికి ఆప్షన్స్. ఏ సత్యవంతుడు, బి సత్యరాజు. సత్యవంతుడు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్. ఈశ్వరి 3 points. కలలకే కనులొచ్చిన క్షణమిది, ఎదురయే తొలి ప్రేమకు అడుగిది, నీ వల్లే కథ మొదలై వాళే. పంజా సినిమాలో హీరో ఎవరు? పవన్ కళ్యాణ్. తీసుకో 6. ఈశ్వరి 3, సుష్మా 2, హారతి 1. ఏ సుష్మా? సి సుష్మా. తల్లిదండ్రుల్లో ఒకరికి AB, ఇంకొకరికి O బ్లడ్ గ్రూపులు ఉంటే వారికి పుట్టేటువంటి శిశువుకి ఏ బ్లడ్ గ్రూప్ ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది? ఓకే, ఆప్షన్స్. ఏ ఆప్షన్ 1 ఏ లేదా బి, ఆప్షన్ 2 AB లేదా O. ఆప్షన్స్ ఇవ్వకుంటేనే బాగుండేది. ఏబి లేదా ఓ. కాదు, ఏ లేదా బి. ఓ రూల్డ్ అవుట్ అంట. ఓ యూనివర్సల్ డోనర్ కదా. యూనివర్సల్ డోనర్. నేను అడుగుతుంది ఇలాంటి కాంప్లెక్స్ పేరెంట్స్ ఉన్నప్పుడు అన్నమాట. కష్టం. వచ్చి నీ నవ్వులే వెన్నెలని, మల్లెలని, హరివిల్లులని, ఎవరేవేవో అంటే అనని, ఏం చెప్పను ఏవి చాలవని. బ్రహ్మ సినిమాలో హీరో ఎవరు? ఆప్షన్స్. ఏ శోభన్ బాబు, బి మోహన్ బాబు. మోహన్ బాబు. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్లు. ప్రియాంక 3. అరే అలా టార్గెట్ చేస్తే నన్ను. పురాణాల ప్రకారం సృష్టి రచనాకారుడు ఎవరు? బ్రహ్మ. తీసుకోండి 6.
హారతి 3, పి సుష్మా 2, ఈశ్వరి 1. ఈ రౌండ్ అయ్యేసరికల్లా వీళ్ళ స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేల్చి పారిపోతే ఎల్లా. ఏ సుందరి 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 మనసునే చేసినావే ఇస్త్రీ. స్ట్రాబెరీ బ్లూబెరీ బ్లాక్బెరీ మిక్స్ చేసి లిప్పులో పెట్టినావే ఫ్రెష్ జ్యూస్ ఫ్యాక్టరీ. పిల్ల నువ్వు లేని జీవితం నల్ల రంగు అంటుకున్న తెల్ల కాగితం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ఆవకాయ బద్దలేని మందు కంట దారుణం. ఏ కన్ను లాంటి కన్నులున్న జున్ను లాంటి పిల్ల, ఏ నవ్వుతోటి నన్ను పేర్చి పారిపోతే ఎల్లా. పంచదార పెట్టి రుద్దినట్టు, మంచి తేనె తెచ్చి అద్దినట్టు, ద్రాక్ష పండు తీసి పిండినట్టు, ఎంత తీపి ఉన్నదే నీ నవ్వు చుట్టూ. వెయ్యి ముక్కు సొక్కలెట్టినట్టు, పొయ్యి మీద పాలు పొంగినట్టు, పూటకొక్క పండగ వచ్చినట్టు, ఏదేదో అవుతాందే నీ మీద పట్టు. సంపకే 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 నిప్పు లాంటి నవ్వులోకి దింపకే. ఏ సింపకే 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 నల్లని రాత్రినే సింపకే రంగుతో నింపకే. పిల్ల నువ్వు లేని జీవితం బ్రేకు లేని బైకునే రయ్యమంటూ తోలడం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం ట్రాకు లేని ట్రైన్ మీద కుయ్యమంటూ వెళ్ళడం. పిల్ల నువ్వు లేని జీవితం తాడు లేని బంగారాన్ని గిర్రుమంటూ తిప్పడం. ఏ పిల్ల నువ్వు లేని జీవితం నూనెలోంచి వానలోకి జారిపడ్డ అప్పడం. ప్రియాంక అండ్ ఈశ్వరికి గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ప్రియాంక, నయనతార. చూద్దాం. నయనతారేనా? నయనతారే. అసలు నయనతారలో లేదు తెలుసా? మీలాగే ఉంది కదా. లేదు, నయనతారలాగే ఉంది. 6. నెక్స్ట్ చిత్రం ఈశ్వరి, ఆసన్. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. తర్వాత చిత్రం ఈశ్వరి మళ్ళీ. మహేష్ బాబు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? మహేష్ బాబు. మహేష్ బాబేనా? చూద్దాం. కొడితే 12 పాయింట్లు కొట్టేయాలి అంటున్నాడు. ఇందాక కొట్టారుగా 6, మళ్ళీ 6 తీసుకోండి. నెక్స్ట్ చిత్రం ప్రియాంక, త్రిష. చూద్దాము. త్రిష
దిశ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రియాంక. తమన్నా. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం. ప్రియాంక. 10 9 8. బ్రహ్మానందం. బ్రహ్మి సాఫ్ట్వేర్. చూద్దాం. అయ్యో వాట్ అన్ ఎక్స్ప్రెషన్ యా. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ చూద్దాం. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆటాడుకుందాం రా. ఓకే ఫస్ట్ మీరు ఆ గేమ్ ఆడే ముందు ఇది బ్యాలెన్స్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత అంటే అది రెడ్ మార్క్ వచ్చేసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చి ఈ 2 పుల్లలు తీసుకొని ఈ 2 పుల్లలతో మీరు ఈ గుడ్డుని నడిపించాలి. ఎగ్ ఎప్పుడైనా సరే ఈ వైట్ మార్క్ ఇచ్చాం కదా దీనికి యువతల నుంచే పెట్టాలి మీరు. ఇదన్నమాట. ఆల్ ది బెస్ట్. రెడీ 1 2 3 గో. అదిగో ఆ పెళ్ళి 2 తీ ఇందులోంచి. తొందరగా రా తొందరగా రా తొందరగా రా. ఇందులోంచి ఒక 2 తీ మార్బుల్స్. ఓకే 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 చాలు సరిపోద్ది. ఐఎమ్ సారీ ఇది బ్యాలెన్స్ కాలేదు. గుడ్డు కూడా పడలేదు. అయినా ఇది స్టే అయితేనే అప్పుడు అది. సో no points but you have a gift. Cool box. Ready 1 2 3 go. వెరీ గుడ్. 1 2 3 4 5 గుడ్లు అండ్ ఇది కూడా బ్యాలెన్స్ చేశారు. దీనికి 20 పాయింట్లు దీనికి 30 పాయింట్లు. సో టోటలీ 50. అండ్ యూ విన్ అ హాట్ బాక్స్. ఓకే రెడీ 1 2 3 గో.
కోడి గుడ్డు పెట్టడానికి పడ్డ కష్టం కన్నా మీరు ఎక్కువ కష్టం పడ్డారు ఇక్కడ అసలు. 20 పాయింట్లు 6, 26. డిన్నర్ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 వీటికి 30 పాయింట్లు అండ్ అక్కడ 20, 50. రైస్ కుక్కర్. ప్రియాంక గురించి ఏదో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్తుందంటే ఈశ్వరి. తను గేమ్ ఆడే కన్నా ముందు తన చేత బాబా పెట్టమని చెప్పండి. చేత్తో బాబా పెట్టాలా? బాబా పెట్టాలి. ఓహో, ఏది బాబా పెట్టమ్మా. రండి, ఇలా రండి. ప్రియాంక కమాన్. ప్రియాంక ఇలాగే నిలబడి ఒకసారి బాబా నట పెట్టండి. ఇలా రజనీకాంత్ బాబా. అర్థమైందా మీకు ఏంటో డిఫరెన్స్? ఈ 2 వేళ్ళు సేమ్ సైజ్ లో ఉన్నాయి. అది. ఓ వావ్, ఇంట్రెస్టింగ్. యా అటు అవి కూడానా? క్యూట్. అసలు మీకు చిటికిన వేలు ఇవ్వలేదు దేవుడు. పాపం మీరు చిన్నప్పుడు స్కూల్లో ఏం చేసేవాళ్ళు బయటకు వెళ్ళడానికి, టీచర్ని అడగడానికి. ఆల్ ది బెస్ట్. రెడీ? 1 2 3 గో. తెలిసిపోయింది నాకు మీ ఊరు చైనా కదా. అవును, అక్కడ చాప్ స్టిక్స్ తో బాగా అన్నం తినడం అలవాటైనటువంటి మీరు ఈ రోజు ఈ గుడ్డాట ఒక లెక్కే కాదన్నట్టుగా ఆడేశారు. ఇప్పుడు అర్థమైంది నాకు మీకు 2 ఫింగర్స్ ఒకటేలాగా ఎందుకున్నాయి. మీది చైనానే. యు ఆర్ ఫ్రమ్ చైనా. 1 1 2 3 10 అమ్మా 60 ప్లస్ 20 80. రోటీ మేకర్. థ్యాంక్ యూ. ఓకే, మీ టార్గెట్ 99. అంటే మీరు ఇది బ్యాలెన్స్ చేస్తే 20 పాయింట్లు వస్తాయి. మీరు 14 గుడ్లు పెట్టాలి. ఐ మీన్ టు సే మీరు 14 గుడ్లు అందులో వెయ్యాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో.
ఒకటి, 2, 3, 4, 5, 6, 7 సగం హాఫ్ ద వే వచ్చారు మీరు. సో 42 ప్లస్ ఈ 20 62 అండ్ హండీ సెట్. సో ఇవాల్టి మన స్టార్ యువతి ప్రియాంక. Boom, 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 boom,